హాయ్ ఆల్, వెల్కమ్ టు న్యూస్ 360. నా పేరు వైష్ణవి విశ్వత. సో ప్రతిసారి లాగానే నేను మీ ముందుకి ఈసారి ఒక సెలబ్రిటీ న్యూస్తో అయితే వచ్చేసాను. సో ఈసారి మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే అతనే రెబెల్ స్టార్ ప్రభాస్. సో టాలీవుడ్లో ప్రస్తుతం అన్ని హీరోస్లో కల్లా రెబెల్ స్టార్ కెరీర్ చాలా ముందుకి చాలా వేగంగా దూసుకుపోతుందనే చెప్పాలి. సో మనం రీసెంట్గా చూసాము కల్కి మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందో. మొత్తం వరల్డ్ మొత్తంలో కూడా ఆయనకి ఇప్పటికే బాహుబలి మూవీతో క్రేజ్ వచ్చింది. బట్ ఈ కల్కి మూవీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిందనే చెప్పాలి. సో ప్రభాస్ కెరీర్ స్టార్టింగ్లో కాస్త అలాగా సాగిపోయిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఈశ్వర్ మూవీతో ప్రభాస్కి ఒక మంచి బ్రేక్ అయితే పడింది. సో ఆ తర్వాత ప్రభాస్ నటించిన ఒక్క సినిమా ఆయన మొత్తం కెరీర్నే మార్చేసింది. అదే వర్షం సినిమా. శోభన్ దర్శకత్వం వహించిన వర్షం సినిమా ఆల్మోస్ట్ ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అంటే అప్పుడు హీరోస్కు ఉన్న మార్కెట్ రేంజ్లో అవన్నీ చూసుకుంటే ప్రభాస్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ హిట్ అంటే వర్షం సినిమా అని చెప్పాలి. సో వర్షం సినిమాకి ఒక చిన్న క్రేజీ స్టోరీ ఉంది. అదేంటంటే ఈ వార్త చాలా రీసెంట్గానే బయటకు వచ్చింది. వర్షం సినిమా రిలీజ్ అయ్యి ఈ ఇయర్కి అంటే 2024కి కంప్లీట్గా 20 years నిండుకున్నాయన్నమాట. ఈ వర్షం మూవీ 2004లో రిలీజ్ అయింది. సో ఈ సందర్భంగా అంటే ఆ మూవీకి పనిచేసిన కొన్ని ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర నుండి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదేంటంటే డైరెక్టర్ శోభన్ ఉన్నారు కదా, వర్షం మూవీ డైరెక్టర్ శోభన్ ఫస్ట్ ఈ స్టోరీని తీసుకొని వెళ్ళి ఒక తెలుగులోని ఒక టాప్ హీరోకి చెప్పారంట. కానీ ఆ టాప్ హీరోకి ఈ సినిమా స్టోరీ నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేశారంట. అదే స్టోరీని తీసుకొని వెళ్ళి శోభన్ ప్రభాస్కి చెప్పారంట. వర్షం మూవీని రిజెక్ట్ చేసిన ఆ టాప్ హీరో ఎవరు అనంటే అతనే మన సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ శోభన్ వెళ్ళి మహేష్ బాబుకి ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఆయనకి కాస్త నచ్చలేదంట. అంటే మహేష్ బాబుకి మరికొన్ని రీజన్స్ వల్ల, ఆ రీజన్స్ ఏంటి, ఎందుకు నచ్చలేదు అని అయితే ఇప్పటివరకు ఆ రీజన్స్ మనకైతే తెలీదు. బట్ జస్ట్ మహేష్ బాబు ఈ స్టోరీని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత డైరెక్టర్ శోభన్ వెళ్ళి మన రెబెల్ స్టార్ ప్రభాస్కి చెప్పారంట. సో ప్రభాస్కి ఈ స్టోరీ తెగ నచ్చేసింది. అలా నచ్చడంతో ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే ప్రభాస్ కెరీర్లోనే, డైరెక్టర్ శోభన్ కెరీర్లోనే అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్గా నటించి అందరి ప్రశంసలు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. ముగ్గురి కెరీర్స్లో ఈ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే త్రిష కూడా అప్పటికి ఒక అప్కమింగ్ హీరోయినే. అలాగే డైరెక్టర్ శోభన్ కూడా అప్పటికి ఇండస్ట్రీలో మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. అండ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సంగతి మనకు తెలిసిందే. అప్పుడు హిట్స్తో ఫ్లాప్స్తో అలా తన కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్న టైంలో వర్షం సినిమా వచ్చింది. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా సాంగ్స్ కానివ్వచ్చు, స్టోరీ కానివ్వచ్చు, అంటే డైరెక్టర్ శోభన్ ఆ చిన్న లైన్ని తీసుకొని వర్షం అనే ఒక కాన్సెప్ట్తో సినిమా తీయడం అనేది అప్పట్లో ఉన్న జనాల మైండ్ సెట్కి వాళ్ళందరికీ అది ఒక క్రేజీ పాయింట్లో అనిపించింది అనమాట. సో అలా ఈ మూవీకి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఈ మూవీలో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే గోపీచంద్ విలన్గా నటించిన గోపీచంద్కి ఆయన కెరీర్లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అనొచ్చు. యాక్చువల్లీ గోపీచంద్ యాక్టింగ్ చూసిన వాళ్ళంతా మీరు నిజంగా విలన్గానే కంటిన్యూ అయిపోతే బాగుండేదని ఇప్పటికీ చాలామంది అంటూనే ఉంటారు. సో ఇదన్నమాట ప్రభాస్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన వర్షం మూవీని మన సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే రిజెక్ట్ చేశారు. అందువల్లే ఈ మూవీ ప్రభాస్ దగ్గరకు వచ్చేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయింది. అంటే ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. అంటే లైక్ ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరోకి అది బ్లాక్ బస్టర్ ఇస్తుండొచ్చు. అలాగే ఒకరు రిజెక్ట్ చేసిన సినిమా ఇంకొకరికి ఫ్లాప్ కూడా ఇస్తుండొచ్చు. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇవాళ మన షార్ట్ స్టోరీ ఇదనమాట. మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి న్యూస్ 360.